ఒక ఊళ్ళో ఒక రాజు ఉన్నాడంట. రాజు ఆయన ఒక శపథం చేశాడు ఏంటంటే, నేను అడిగే క్వశ్చన్కు ఎవరైతే జవాబు చెప్తారో వారికి రాజు కూతురునిచ్చి రాజ్యంలో సగ భాగము రాసిస్తాను అని ఒక ప్రకటన చేశాడంట. ఒకవేళ చెప్పనట్లయితే, ఆ క్వశ్చన్కు వచ్చిన వాడు చెప్పనట్లయితే వాని చిరఛేదనం చేయబడుతుంది. ఇది కండిషన్ పెట్టాడు. ఎవరు రాజు దగ్గరికి రానికి ఏం క్వశ్చన్ అడుగుతాడో తెలియదు. ఎవరు రాజు దగ్గరికి రానికి మరి భయపడుతున్నారు. ఏం క్వశ్చన్ అడుగుతాడో తెలియదు. క్వశ్చన్కు జవాబు చెప్పకుంటే చిరఛేదనం చేయబడుతుంది. ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే ఒక త్రొవ్వన పోయే ఒక ఎడ్డి అయినను, మాటలు రాని అయినను తీసుకొచ్చి రాజు ముంగట కూర్చుని పెట్టారంట. వేరే వాళ్ళు తీసుకొచ్చి రాజు ముంగట చెప్పి కూర్చుని పెట్టి రాజు ఏం క్వశ్చన్ అడుగుతాడో చూద్దామని ఆలోచిస్తున్నారు. రాజు ముంగట కూర్చుని పెడితే, కథ అంటే అందరికి ఇష్టం కాబట్టి చెప్తున్నాను, రాజు ముంగట కూర్చుని పెడితే రాజు ఇతడు మరి అన్నారంట, ఇతడు నువ్వు అడిగే క్వశ్చన్కు జవాబు చెప్తాడు అంటే అతన్ని అక్కడ కూర్చుని పెట్టారు. రాజు ఇక్కడ ఉన్నాడు. రాజు అన్నాడంట, ఇట్లా అన్నాడంట, రాజు ఇట్లా అన్నాడంట, ఆ ఎట్టైన మాటలు రావు కదా, ఆయన ఏమన్నాడంట తెలుసా? ఇట్లా అన్నాడంట. ఎట్టైనా ఇట్లంటే రాజు అన్నాడంట, ఇట్లా అన్నాడంట, 3 అన్నాడంట. నో అని దిగిపోయాడంట, దిగిపోయాడంట ఎడ్డైనా. అయితే రాజు అతన్ని మెచ్చుకొని అతనికి తన కూతుర్ని ఇవ్వడానికి సగభాగం, రాజ్యంలో సగభాగము రాసేయడానికి అంత సిద్ధపడి మరి ఆర్డర్ జారీ చేశాడు. అయితే జరిగింది ఏమిటంటే, ఈ మధ్యలో ఉన్నవారు వినేవారికి అందరికీ పరిశాన్. రాజు ఏమడిగిండు, ఈ ఎడ్డైనా ఏమి చెప్పిండు, రాజు ఇట్లా అంటే అనుకుంటే వెళ్ళిపోయిండు, ఏంటిది వీళ్ళ మధ్య జరిగిన సంభాషణ అని అందరు అనుకుంటున్నారు. అయితే అందులో మంత్రి ఉంటాడు కదా, మంత్రి వెళ్ళి రాజుని అడిగిండంట, రాజా నువ్వు అతనికి ఏం క్వశ్చన్స్ అడిగినావు? అతడు ఏం జవాబు చెప్పిండంటే, నేను అన్నాను ఈ ప్రపంచంలో దేవుడు ఒక్కడే గొప్పవాడు, మహానుభావుడు, ఆయన ఒక్కడే అని అడిగాను అన్నాడట. అయితే ఆయన ఏం చెప్పాడంటే, మరి ఎట్టైనా ఏం చెప్పిండు, నీకు ఇట్లా చూపించిండు కదా అంటే, ఆయన ఏం చెప్పిండంటే, దేవుడు ఒక్కడే కాదు, దేవుడు ఒక్కడు, నువ్వు కూడా గొప్పవాడవే అని చెప్పాడు. అందుకని అతన్ని మెచ్చుకున్నాను అన్నాడట. మరి ఇంకేం జరిగింది రాజా? మరి ఏదో అతడు నువ్వు ఇట్లా అంటే అతడు లేచిపోయాడు. ఏంటంటే అన్నాడట, కాదురా, నువ్వు దేవుడు గొప్పవాడు, నేను గొప్పవాడిని, నువ్వుగిన గొప్పవాడు అంటే కాదని లేచిపోయాడు. అందుకొరకు నేను అతనికి నా కూతుర్నిచ్చి ఈ విధంగా మరి రాజ్యంలో సగ భాగం ఇచ్చాను అని అన్నాడట. అయితే అతని దగ్గరికి పోయి అడిగిండంట, ఆ ఎడ్డైన దగ్గరికి పోయి అడిగిండంట, ఏంటిది నువ్వు రాజు ఇట్లా అన్నాడు, నువ్వేమో ఇట్లా అన్నావు, రాజు ఇట్లా అన్నాడు అని లేచిపోయినావు, ఏంటిది అని ఆయనను పోయి అడిగిండంట, ఎడ్డైనను పోయి అడిగిండంట. ఆయన ఏం చెప్పాడో తెలుసా అండి? ఆయన అన్నాడంట, రాజు నన్ను ఒక గొర్రెని అడిగిండు. ఏమడిగిండు? ఒక గొర్రెని అడిగిండు. రాజు ఒక గొర్రెని అడిగితే, నువ్వు రాజా నువ్వు ఒక గొర్రెని అడగడం ఏంది, నేను 2 గొర్రెలు ఇస్తానన్నాను అని. రాజు అన్నాడు, 2 కాదు 3 చూయించుడు, 3 ఇవ్వన్నాడు. నా దగ్గరనే 3 గొర్రెలు ఆయనకి ఇచ్చి నేనేం చేయాలని వెళ్ళిపోయినా అన్నాడు. రాజు చెప్పిన దానికి, రాజు అన్నదానికి ఈయనదానికి ఏమైనా పొంతనుందా? ఏమి పొంతన లేదు. కానీ మనము ఏం మాట్లాడుతున్నామో, ఇక్కడ ఏం చెప్తున్నామో మీరు వింటే మీకు దీని సారాంశం ఏంటిది అనేది అర్థమవుతుంది. అందుకే చెప్తున్నా, మనము మూగవాళ్ళలాగా ఉండకుండా ఈనేటిది చెప్పేది గట్టిగా విని ప్రభువులో సాగుతాం. దేవునికి స్తోత్రం.
మరోసారి ఇదెంత రెండు. ఒకరిగా ఉన్నవారిని ఇద్దరిని చేయడానికి, ఒకరిగా ఉన్నవారిని ఇద్దరిగా చేయడానికి ఈ ప్రధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అందుకే 1, 2 ఇద్దరు ఒంటరిగా ఉండి ఇంతకాలం ఈ ఒంటరిగా ఉన్నవారి ఇద్దరిని జతగా కలపడానికి, జత చేయడానికి ఈ ప్రధాన కార్యక్రమం చేస్తున్నాం. ప్రధాన కార్యక్రమం, మొదటి కార్యక్రమం ఏదానికి మొదటి అంటే వాళ్ళిద్దరూ జతపడడానికి, పెళ్లి చేసుకోవడానికి మొదట చేసే కార్యక్రమమే ప్రధాన కార్యక్రమం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి స్తోత్రములు. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం ఇంతవరకు చదివారు. దాన్ని మళ్ళీ ఒకసారి చదివిద్దాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదము అనుకున్నాడు. దేవుడు ముందుగానే ఆలోచించాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడు ముందుగానే ఆలోచించాడు. అందుకే మనం చూసినట్లయితే ఒంటరిగా ఉంటే అనేక రకములైన అరాచకాలు, అనేక రకములైన ఆలోచనలు, అనేక రకములైన మరి అవి ఏవేవో ఉంటాయి. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఒంటరిగా ఉన్నవాడికి ఎక్కడ పొద్దుపోదు. అంతేకాదు అతనికి ఇంకా ఉంది. ఒంటరిగా ఉంటే ఏమవుతుంది? ప్రసంగి 4వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనం. ఎందుకు ఒంటరిగా ఉండకూడదు, ఎందుకు జతగా ఉండాలని దేవుడు అంటున్నాడంటే చూడండి, ప్రసంగి 4:9 చూద్దాం. ఇద్దరి కష్టం చేత ఉభయులకు వీళ్ళిద్దరూ కలిసి ఉంటే మంచి ఫలము కలుగుతుందంట. అందుకే దేవుడు భార్యాభర్తలను నిర్ణయించాడు. అందుకే ఒంటరిగా ఉండకుండా జతగా ఉండాలంటున్నాడు. అందుకే ఇద్దరు కష్టం చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. మేలు జరుగుతుందంట. ఇద్దరు కలిసి ఉంటే మేలు అంట. ఒంటిగా ఉంటే అంత మేలు లేదు, కలిసి ఉంటే మేలు. అందుకే ఒంటరిగా ఉన్నవారిని జత కలపడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ప్రధానమైంది కార్యక్రమం కాబట్టి ఇంకా జరిగేది ఉంది. ఇది ప్రధానమైన కార్యక్రమం. ఇంకేమంటాడు 10వ వచనంలో? వారు పడిపోయినను ఒకడు పడిపోతే, ఇద్దరు కలిసి ఉంటే ఏమైందంటే ఒకరు పడిపోతే ఇంకొకరు లేవనెత్తుతారు. అయితే ఒంటరి వాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును. అందుకే భార్యాభర్తలు ఒకరికొకరు తోడుగా ఉండాలని దేవుని లేఖనము చెప్తా ఉంది. ఇప్పుడు ఓల్డేజ్, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అనేక రకాలైన వ్యాధులు, బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఒకరికి ఒకరు తోడుగా లేనట్లయితే అది చాలా నష్టం కలుగుతుంది. అట్లా తోడుగా లేక మరి లోకంను విడిచిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే మరి ఇద్దరు కలిసి ఉండుట ఎంతో మేలు అని దేవుని లేఖనము చెప్తా ఉంది. దేవుని స్తోత్రం. లూకా సువార్త 1వ అధ్యాయము 27వ వచనం మనం చూస్తే అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. చూడండి. దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన, దేవునికి స్తోత్రం, ప్రధానము చేయబడిందంట. యోసేపుకు మరియమ్మ, యోసేపుకు దేవునికి స్తోత్రములు, మరి కన్యకైన మరియమ్మను ప్రధానం చేశారు. ప్రధానం మొట్టమొదట మనం చూసినట్టయితే ఇప్పుడు మనం చేసేది ప్రధానమే. ఇది బైబిల్లో ఉంది ప్రదానం చేయడం. అందుకే ఇప్పుడు కూడా మనం ప్రదానం చేస్తున్నాం. మరి దేవునికి స్తోత్రములు. ఆ విధంగానే దేవుని స్తోత్రములు 28వ వచనం, 28 హోషేయ 2వ అధ్యాయం, హోషేయ 2వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. ఎందుకు ప్రదానం చేయబడాలా?
ప్రదానం చేయడానికి కారణం ఏంటి? ఇంకా పెళ్లి కొంతకాలం ఉంటుంది, ముందుగా ప్రదానం చేస్తున్నాం, ప్రదానం చేయబడడానికి కారణం ఏంటిది అని చూస్తే ఇక్కడ చూసినట్టయితే నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలెనను దయాదాక్షిణ్యములు చూపుట వలెనను నిన్ను ప్రధానము చేసుకొందును. ఇక్కడ అంటాడు దేవునికి స్తోత్రములు, నీవు నిత్యము నాకుండుటకు ఆయన అంటున్నాడు, పురుషుడు అంటున్నాడు నిత్యము ఈమె ఆయనతో ఉండడానికి. మరి నేను నీతిని బట్టి తీర్పునుంచుట వలన దయాదాక్షిణ్యములు పొందుట వలన నిన్ను ప్రదానం చేసుకుంటుని. ఒక స్త్రీ ఒక పురుషుడు ఒక స్త్రీని ప్రదానం చేసుకుంటున్నాడు. స్త్రీ ఒకటే ప్రదానం చేసుకోలేదు, పురుషుడు ఒక్కటే ప్రదానం చేసుకోలేడు. స్త్రీ పురుషులు కలిసి ప్రదానం చేసుకుంటున్నారు. అందుకే ఇక్కడ నిత్యము ఉండడానికి ప్రధానము యొక్క అర్థం ఏంటంటే ఇది మొదలుకొని వాళ్ళు ఈ లోకమును విడిచే వరకు కూడా వారు ఒకరినొకరు మరి అర్థం చేసుకుంటూ మరి నిత్యము ఉండాల. దేవునికి స్తోత్రం. దాని ప్రధానం యొక్క అర్థం దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది మన వల్ల జరిగింది కాదు. కానీ చూడండి, కీర్తన 118వ దావీదు కీర్తన 24వ వచనము మనం చూసినట్టయితే ఈ ప్రధాన కార్యక్రమము వీరిద్దరికి ప్రదానం చేయబడాలన్న కార్యక్రమమును ఇది యెహోవా వలన ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము అంటాడు. ఈ ప్రధాన కార్యక్రమాన్ని ఏదో అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు మరి ఈ దినము తలపెట్టింది కాదు, అది దేవుని యొక్క నిర్ణయము. దేవుని యొక్క నిర్ణయం కాబట్టి దేవుని నిర్ణయం ప్రకారంగా ఈ రోజున ఇక్కడ ఇంతమంది ముంగట ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రభునందు సోదరి సోదరులారా, ఇది మనము ఏర్పాటు చేసింది కాదు, ఇది దేవుడి ఏర్పాటు అని లేఖనము చెప్తూ ఉంది. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయము 50వ వచనం నుంచి మనం చూస్తే ఇప్పటి వరకు మనం చదువుకున్నాం. దేవునికి స్తోత్రం. లాబాను చదవండి. ఇది యెహోవా వలన కలిగిన కార్యము. ఈ యొక్క ఎంగేజ్మెంట్ను, ఈ ప్రధాన కార్యక్రమంను మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. ఇక్కడ ఉన్న ఎవరును అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. ఇదిగో రిబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగాకని ఉత్తరం ఇచ్చాను. 52 కూడా అబ్రహాము సేవకుడు వారి మాటలు విని చూడండి, ఇక్కడ అబ్రహాము సేవకుడైన ఎలియాజరు ఈ మాటలు విని దేవునికి సాష్టాంగపడ్డాడంట. దేవా, ఎంత గొప్పవాడవు నువ్వు, నిజంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరిగించడానికి, అంతేకాకుండా ఇక్కడ నేను వచ్చిన ఈ యొక్క పని సఫలపరిచావు అని మరి అబ్రహాము సేవకుడైన ఎలియాజరు సాష్టాంగపడి నమస్కారం చేశాడంట దేవునికి. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మన జీవితంలో అనేక మేళ్ళు ఉపకారములు చేస్తూ ఉంటాడు. అయితే మనం అనుకోకుండానే కొన్ని జరుగుతూ ఉంటాయి. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కృప మన మీద ఉండడం బట్టి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. 58వ వచనం చూద్దాం. రిబ్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు ఆమె దేవునికి స్తోత్రం, ఆమెను కూడా పిలిచాడు. ఏమమ్మా, చాలా దూరం నుంచి ఈ అబ్రహాం యొక్క దాసుడు వచ్చాడు, ఈయన మరి యజమానునికి భార్య కావాలని వచ్చారు, మరి ఈయనతో నువ్వు వెళ్తావా అంటే వెళుతానన్నది. దేవునికి స్తోత్రం. ఎందుకు వెళుతానన్నది అని మనం అనుకున్నట్టయితే ఆమెకి తెలుసు, ఇద్దరి కలిసి ఉంటేనే మేలు.
ఒకరుంటే మేలు కాదు, ఇద్దరు కలిసి ఉంటేనే మేలు. కాబట్టి ఆమెకి నా వెళుతానంది దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క ప్రధాన కార్యక్రమం మరి పెళ్ళికి ముందుగా జరిగే ప్రధానమైన కార్యక్రమం. సో ఇది ఎంతో ప్రాముఖ్యమైంది దేవుని స్తోత్రం. దీని తర్వాత జరిగే మ్యారేజ్, పెళ్ళి, అది ఇంకా మరి అంటే కంప్లీట్గా పరిపూర్ణమైపోతుంది. కాబట్టి ఇక్కడ ఇంకొక వాక్యం చదువుదాము. కీర్తనల గ్రంథం 45వ అధ్యాయం, కీర్తనను 45 9వ వచనం. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు, రాణి ఓపీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసినట్టయితే నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు, రాణి ఓపీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలిచి ఉన్నది. 10వ వచనం. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొక్కుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, ఇతడు నీ సౌందర్యమును కోరినవాడు, ఇతనికి నమస్కరించుము అని ఇక్కడ వాక్యము చెప్తా ఉంది. దేవుని స్తోత్రం. అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతడు నీ సౌందర్యమును కోరి ఇక్కడికి వచ్చినవాడు, అతనికి నమస్కరించు అని వాక్యం చెబుతుంది. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఈ ప్రధానమైన కార్యక్రమం ఆల్మోస్ట్గా మరి నేను చెప్తాను, కొన్నిసార్లు మనము ఇల్లు కట్టడానికి ముగ్గేస్తాం. ముగ్గేసినట్టే ఈ కార్యక్రమం పెళ్ళికి ముగ్గేసినట్లే. ఇక పెళ్ళి కావలసిన దినాల కొరకు మనం చూస్తాం. పెళ్ళి అయిన తర్వాత వీళ్ళు కంప్లీట్గా భార్యాభర్తలుగా మార్చబడతారు. అందుకొరకై ఇంకా జరగవలసిన కార్యక్రమం చాలా ఉంది. ఆ పెళ్లి విషయంలో ప్రార్థన చేద్దాం. ప్రభువు ఈ యొక్క ఇరువురిని దీవించి ఆశీర్వదించి వాళ్ళను జతపరచులాగా మనం ప్రార్థన చేద్దాం. వాళ్ళను దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. దేవుని స్తోత్రం. ఓకే, థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ. ఆ రీతిగానే ఈ సమయంలో మన మధ్య